ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ, కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైపు అందరు చూస్తున్నారంటే దానికి కారణం మన నమో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మొన్నే రష్యాకి వెళ్ళా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశానికి ఎలా వచ్చిందంటే కేవలం ఒక్క వ్యక్తి, అది మన నమో వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ని కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాదు ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాయలసీమను రాయలసీమగా మార్చిన ఘనత ఎన్డీఏది. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మిషన్ రాయలసీమకి మనం శ్రీకారం చుడుతున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది సీమకి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది సీమకి, ఏసీ తయారు చేసే కెరియర్ వచ్చింది మన సీమకి. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది మన సీమకి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్ రాయలసీమ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్న సమస్యలు రావచ్చు. మనందరం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ బాధ్యత ఇక్కడున్న నాయకులందరిపైన ఉంది. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం మనకు వద్దు. అహంకారం వస్తే ఏమవుతుందో మనందరం చూసాం. 151 స్థానాలు 11 అయినాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకొని ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ప్రజలకి అండగా నిలబడదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సాలో వరుసగా ఒకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చగల
ఎంత అభివృద్ధి చెందినాయో. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున రోడ్లు వేసుకున్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గించుకున్నారు, ముందరికెళ్ళారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం, దాని తర్వాత గొడ్డలి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది ఎందుకు అవసరమో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటున్నాను. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎన్డీఏతో వికాసం, గొడ్డలి పార్టీతో విధ్వంసం. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మనం తొక్కిన ప్రతి గడపకి చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం.